తారీఖు మనకి రామప్ప టెంపుల్లో ఈ ప్రోగ్రాం జరపడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చాలా గర్వకారణమైన విషయం. ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఎక్స్పోజర్ వచ్చే మనకి అవకాశం ఉంది. దీనికి అన్ని స్థాయి ఏర్పాట్లను మనము అన్ని డిపార్ట్మెంట్స్ ఒక సౌహార్దంతో ఇది చేయడం జరిగింది. ప్రోగ్రామ్ అనేది 4:15 మధ్యలో కంటెస్టెంట్స్ అందరూ రీచ్ అవుతారు. కొంత ఒక బ్రీఫ్ హాల్ట్ అయ్యాక వాళ్ళు రామప్ప టెంపుల్ ప్రెమిసెస్ ఎంటర్ అవుతారు. వాళ్ళని కొమ్ముకోనే నృత్యం ద్వారా స్వాగతం చేస్తూ టెంపుల్కి తీసుకుపోవడం జరుగుతుంది. టెంపుల్లో కూడా పూర్తి ట్రెడిషనల్ వాల్యూస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటిని పాటిస్తూ వాళ్ళు దేవుడి దర్శనం చేయడం జరుగుతుంది. అది అయ్యాక వాళ్ళు బయట వచ్చి మన కల్చరల్ ప్రోగ్రామ్ని అటెండ్ చేస్తారు. ఇది అయ్యాక ఫాలోడ్ బై డిన్నర్ అండ్ దే విల్ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. దీనికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అనేది మనం చేసాము. శానిటేషన్ నుంచి, సెక్యూరిటీ ఆస్పెక్ట్ నుంచి, మిగిలిన అదర్ సౌకర్యాలు ప్రతి ఒక్కటి వాళ్ళ కోసం చేయడం జరిగింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ దాంట్లో ఒక 35 మెంబర్స్ యూరోపియన్ కాంటినెంట్ నుంచి వస్తున్న కంటెస్టెంట్స్ అంతా ఈరోజు రామప్ప టెంపుల్ విజిట్ చేస్తున్నారు. 4 o'clock షెడ్యూల్డ్ అరైవల్ ఉంది. సో దానికి మినిట్ టు మినిట్ ప్రోగ్రాంలో భాగంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ అండ్ మొత్తం 1000 మందితో బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ఆనరబుల్ సీఎం గారు కూడా 2 times రివ్యూ తీసుకొని సెక్యూరిటీలో ఎక్కడ కూడా ల్యాబ్స్ ఉండకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత డీజీ గారు, ఐజీ గారు అందరూ కూడా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ మనం కూడా ఒక 9 to 10 సెక్టర్స్ డివైడ్ చేసుకొని ఇంక్లూడింగ్ సీసీటీవీ సర్వేలెన్స్, ఇదంతా కూడా సీసీటీవీ ఇక్కడ 55 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. సో దీస్ ఆల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టు ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. అక్కడ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. ఎంటైర్ రూట్ కాన్వాయ్ మూమెంట్ అంతా మానిటర్ చేయడం జరుగుతుంది. పాస్ సిస్టమ్ ఇంపోజ్ చేశాము. ఎవరు ఎక్కడ డ్యూటీ చేస్తారో వాళ్ళు అక్కడే డ్యూటీ చేసి కొద్దిగా అపజాడ్ మూమెంట్ ఉండకుండా చూసుకోవాలని అన్ని రకాల స్టెప్స్ తీసుకున్నాము. సో ఈరోజు 8:30 వరకు ప్రోగ్రామ్ అయిపోతుంది. దెన్ డిన్నర్ చేసుకుని దే విల్ గో బ్యాక్ టు ద హైదరాబాద్. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ బందోబస్త్ అండ్ I request all the public also to cooperate. It is an event where Telangana Police has to showcase its ability and capability that we can take care of such a prestigious event. Thank you. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.